విజయవాడ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ స్వర్ణోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొందరు హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయవాడ సిద్ధార్థ్ కాలేజ్ అనగానే నెట్ అండ్ సోషల్ మీడియాలో క్యాస్ట్ రిలేటెడ్ కొన్ని వినిపిస్తూ ఉంటాయి. అది ఎంతవరకు వాస్తవం అన్నది నాకైతే తెలియదు, కానీ జస్ట్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఏదో కొన్ని క్యాస్ట్ బేస్డ్ గ్రూపులు ఉంటాయని, ఏదో క్యాస్ట్ బేస్డ్ బయాస్డ్ ఫ్యాకల్టీ ఉంటారు అని. అది నిజము అని చెప్పి నేనేమీ నిర్ధారిస్తలేను. అటువంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అది నెట్టింట వాస్తవమో అవాస్తవమో నాకైతే తెలియదు. సరే, ఆ కాలేజీ ఫంక్షన్లో, ఆ కాలేజీ ఈవెంట్లో జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరం అనిపించాయి, చాలా ఇంట్రెస్టింగ్, వెరీ వ్యాలిడ్ కూడా. ఏ కాలేజీ ఫంక్షన్ అయినా, ఆ కాలేజీ ఫంక్షన్ అని కాదు, ఆ కాలేజీ ఫంక్షన్కు హాజరయ్యారు కాబట్టి ఆ వేదిక మీద నుంచి మాజీ జస్టిస్ గారు మాట్లాడారు అన్నది పాయింట్. తాను ఏమంటారు అంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు చేసిన ప్రసంగంలో మనకు రాజకీయ స్వతంత్రం మాత్రమే వచ్చింది, ఇక సామాజిక స్వతంత్రం రాలేదు, సామాజిక స్వేచ్ఛ రాలేదు అన్నారు. 75 సంవత్సరాల తర్వాత అయినా మనకు సామాజిక స్వేచ్ఛ రాలేదు. కులం, మతం అని చెప్పి ఆ భావనలో ఉండిపోతే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. కుల మత భావన విడనాడితేనే 30 సంవత్సరాల్లో భారతదేశం అగ్రగామిగా ఉంటుంది. అది విద్యార్థులు అలవర్చుకోవాలి. పక్క విద్యార్థిని నీ కులం ఏంటి అని చెప్పి ప్రశ్నగా తలెత్తకుండా మీరు వాళ్ళతో మమేకం అవ్వండి అని. చాలా వ్యాలిడ్ కామెంట్స్. కుల మత ఈ ద్వేషాన్ని వీడితేనే మనం అగ్రగామిగా ఉండగలుగుతాం నెక్స్ట్ 30 సంవత్సరాల్లో. విద్యార్థి దశ నుంచే అది అమలు కావాలి, విద్యార్థి దశ నుంచి అది నోచుకోవాలి. పక్క విద్యార్థిని కులం అని చెప్పి అడగకుండా మమేకమయ్యే పరిస్థితి రావాలి. అలా అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది, లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదు అని. దీన్ని మనం ఊహించగలుగుతామా? జనరల్గా దీన్ని మనం ఊహించగలుగుతామా? ఊహించలేం, కష్టమే.